హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పల్లవి చక్రధర్లు ఇంట్లో భరత్ని దొంగను చేసి అందరి ముందు అవమానించడం కోసం పక్కా ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ ముందుగానే తెలుసుకున్న అవని భరత్తో కలిసి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఇక భరత్ బదులుగా పల్లవే దొంగతనం చేసిందని నిరూపించబోతుంది అవని అయితే ఈరోజు. మరిక ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే అక్షయ్ ఇక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం 50 లక్షలు హౌస్ లోన్ తీసుకొచ్చి అవని అయితే ఇలా రాజేంద్రతో అక్షయ్కి ఇప్పిస్తుంది కదా. ఇక ఆ 50 లక్షల్ని కొట్టేసి పల్లవి అయితే ఈరోజు అవి కొట్టేసింది భరత్ అని నిరూపించడానికి పక్కా ప్లాన్ వేస్తుంది. ఇక భరత్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. భరత్, ఇక రేపు డబ్బులు అరేంజ్ చేస్తానని మా నాన్న చెప్పాడు. ఇక నేను నిన్నొక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు అక్కడ వెయిట్ చేయి, మా డాడీ వచ్చి నీకు డబ్బులు ఇస్తాడు. ఇక మన ఇద్దరం కలిసి వెళ్తే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, ఎవరైనా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి నువ్వు ఒక్కడివే ఆ డబ్బు తీసుకొనిరా. ఇక నేను మా నాన్న నీకు డబ్బు ఇచ్చామనే విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి పల్లవి అయితే భరత్ని ఒక ప్లేస్ దగ్గర వెయిట్ చేయమని చెప్తుంది. ఇక ఇలా చక్రధర్ వచ్చి డబ్బు ఇస్తాడు, ఆ డబ్బు తీసుకొని ఇంటికి రమ్మని చెప్పి పల్లవి అయితే ముందుగానే ఇంటికి వచ్చేస్తుంది. భరత్ అయితే చక్రధర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా చక్రధర్ అయితే తన మనిషిని ఒక అతన్ని పంపించి 50 లక్షలు భరత్కిచ్చి ఇక తమ గురించి ఎవరికి చెప్పకూడదు, ఇదంతా చక్రధరే ఈ డబ్బులు ఇప్పించాడని ఎవరికి చెప్పొద్దని సార్ చెప్పాడు అని చెప్పి చక్రధర్ మనిషి అయితే భరత్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక భరత్ అయితే సరే అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని ఇక ఇలా ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఇంతలోనే భరత్ ఆ డబ్బులు తీసుకొస్తూ ఉండగా ఇక పల్లవి అయితే అక్షయ్ తన రూమ్లో బీరువాలో డబ్బులు ఇక ఇలా దాచిపెడతాడు. బ్యాగ్ మొత్తం తీసుకెళ్ళి ఇక బీరువాలో పెట్టేస్తాడు. ఇక డబ్బులు కొట్టేసి ఇక భరత్ ప్రణతి ఉండే రూమ్లో పెట్టాలి. ఇక అప్పుడు డబ్బులు పోయాయని వెతికితే వాళ్ళ రూమ్లో దొరికేలా పల్లవి అయితే ఎవరు లేని సమయంలో అందరూ నిద్రపోయేటప్పుడు ఇక అర్ధరాత్రి వేళ ఆ డబ్బులు తీసుకొచ్చి అక్షయ్ రూమ్ నుండి ఇక భరత్ రూమ్లో పెట్టేస్తుంది ఎవరికి తెలియకుండా. ఇదంతా అయితే ఎవరు చూడట్లేదని ఇక పల్లవి అనుకుంటుంది, కానీ పల్లవినైతే కనిపెట్టేస్తుంది ఇంట్లో అవని అయితే. ఇక ఇలాంటి పని ఖచ్చితంగా అవని చేస్తుంది, డబ్బు ఇంట్లో ఉంది కాబట్టి ఇక చాలా జాగ్రత్తగా ఉండాలని అవని అయితే ఇలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది ఇంట్లో మొత్తం. అవే కాకుండా ఇక పల్లవిని ఒక కన్ను వేసి ఉంచాలి. శ్రేయ ఇంతలా రెచ్చిపోతుంది ఈ 50 లక్షల గురించి అంటే పల్లవి ఇంకా ఎక్కువగా కుళ్ళుకుంటుంది, ఏదో ఒకటి ప్లాన్ వేస్తుంది. ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయకుండా పల్లవి ఏదైనా ప్లాన్ వేసి ఉంటుంది అనిక ముందుగానే గ్రహించిన అవని అయితే ఇలా ఇక పల్లవి కుట్ర తెలుసుకుంటుంది. పల్లవి ఇక బీరువాలోంచి డబ్బులు తీయడం, ఆ డబ్బులు తీసుకెళ్ళి భరత్ రూమ్లో పెట్టడం ఇక అవన్నీ గమనించేసి ఇక ఇలా సైలెంట్గా ఉంటుంది. సమయం ఇక వచ్చినప్పుడే ఈ పల్లవి గుట్టు బయట పెడతాను అని చెప్పి అవని అయితే ఇలా ఇక తన మనసులో అనుకుంటూ ఏమీ తెలియనట్టు నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడిక భరత్ అయితే ఇక 50 లక్షలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చి భరత్ అయితే ముందుగా తన రూమ్లో భద్రంగా ఇక ఆ 50 లక్షలు దాచిపెడతాడు భరత్ అయితే. ఇక ఈ విధంగా భరత్ అయితే ఇలా డబ్బులు దాచిపెట్టిన తర్వాత అవనిని కలుస్తాడు. ఇక అవని అయితే ఏంట్రా భరత్ అలా టెన్షన్ పడుతున్నావు, ఏం జరిగిందిరా అని ఇక అవని భరత్ను అడుగుతూ ఉండగా ఇక భరత్ అయితే అవనికి నిజం చెప్తాడు. అక్క, ఇక నీకు ఒక నిజం చెప్పాలి, నాకు చక్రధర్ బాబాయ్ పల్లవి అక్క ఇద్దరు కలిసి 50 లక్షలు లోన్గా ఇప్పించారు. ఇక ఆ 50 లక్షలు నా రూమ్లో భద్రంగా దాచిపెట్టాను, నాకెందుకో భయంగా ఉందక్క, అంత డబ్బు నా దగ్గర ఎప్పుడు లేదు కదా, అందుకే ఇలా భయపడుతున్నాను అని చెప్పి భరత్ అయితే ఇలా భయపడుతూ ఇక తన అక్కతో నిజం చెప్తాడు. అది విన్న ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఇక భరత్ని దొంగను చేయడం కోసం ఇక ఇలా నా 50 లక్షలతో పాటు ఇక ఇంకో 50 లక్షలు కూడా భరత్ రూమ్లో ఉండేలా ఏర్పాటు చేసిందా, అంటే ఈ డబ్బే కాకుండా ఇంకా బయట నుంచి కూడా ఇలా డబ్బు దొంగతనం చేసి
ఇంట్లోకి తీసుకొస్తున్నాడు భరత్ దొంగ అని నిరూపించడానికి ఇదంతా పల్లవి చేస్తుందన్నమాట అని చెప్పి అవనికైతే అర్థమైపోతుంది. అప్పుడే ఇక భరత్తో అవని ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చాలా మోసపోయావు తమ్ముడు. ఎందుకో తెలుసా, ఇక బావగారికి నేను 50 లక్షలు ఇచ్చాను కదా, ఇక ఇలా హోమ్ లోన్ తీసుకొని నేను బావగారికి 50 లక్షలు ఇచ్చాను. కానీ ఆ పల్లవి ఏం చేసిందో తెలుసా, ఆ 50 లక్షలు మా రూమ్లో నుండి మా బీరువా నుండి దొంగిలించి నీ రూమ్లో పెట్టిందిరా. అవే కాకుండా ఇవి కూడా ఇక నువ్వే దొంగతనం చేశావని చెప్పడానికే ఇలా చేసుంటారా ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు అని చెప్పి అవని అయితే భరత్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భరత్ అయితే, అవునా పల్లవి అక్క అంత పని చేసిందా, నన్ను దొంగ అని ముద్ర వేయడం కోసం ఇంత పని చేస్తుందా, ఎలాగైనా తనకు బుద్ధి చెప్పాలక్క అని చెప్పి భరత్ అయితే అవనితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి భరత్, ఇక పల్లవి ఆ డబ్బు తీయడం నేను చూశాను. ఇక నేను చూడడమే కాదు, ఈ ఇంట్లో మొత్తం కూడా సీసీ కెమెరాలు అరేంజ్ చేశాను ముందుగానే. ఎందుకంటే ఇంత డబ్బు ఉంది ఇంట్లో కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందరూ కూడా ఇలా ఒకే విధంగా ఆలోచించడం లేదు. ఇక మాకు 50 లక్షలు ఇలా లోన్గా ఇచ్చాడు మామయ్య అని శ్రేయ ఎలా మాట్లాడిందో చూశావా. పల్లవి ఇంకా అంతకంటే ఎక్కువగా మాట్లాడాలి కానీ సైలెంట్గా ఉంది. అంటే పల్లవి సైలెంట్గా ఉండి ఏదో చేస్తుందని ముందుగానే నేను గ్రహించానురా. అందుకే ఇక నేను ఆ డబ్బు జాగ్రత్త కోసం సీసీ కెమెరాలో ఓపెన్ చేసి పెట్టానురా అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది భరత్తో. అప్పుడే ఇక భరత్ అయితే, మంచి పని చేసావక్క, ఇక మనం చెప్తే ఎవరు వినేవాళ్ళు కాదు, ఇక వీడియో చూపిస్తే అందరు ఇక నమ్మేస్తారు. ఆ పల్లవి గుట్టు ఇక పల్లవి నిజ స్వరూపం బయట పెట్టే రోజు వచ్చేసిందక్క అని చెప్పి భారత్ అవని అయితే ఇలా ఇక ప్లాన్ వేసుకుంటారు పల్లవి నిజ స్వరూపం బయట పెట్టాలని. ఇక అప్పుడే అవని అయితే, సరేరా ఇక రేపు బిజినెస్ వర్క్ స్టార్ట్ చేస్తామని మీ బావగారు హడావిల్లో ఉన్నారు, ఆ డబ్బు పోయిందని కూడా చూసుకోలేదు. కానీ రేపు ఇక మామయ్య గారు ఇక మన ఇంట్లో ఒక వ్రతం ఉంది, ఆ పూజ తర్వాత ఇక డబ్బు బిజినెస్కు ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక అక్కడ పెట్టి కొద్దిసేపు పూజ చేయాలని మామయ్య అనుకుంటున్నారా, నాతో కూడా చెప్పాడు. అప్పుడు తెలుస్తుంది ఇక మీ బావగారికి అక్కడ డబ్బు లేదని. ఇక అప్పుడే నువ్వు ఒకటి చెయ్యాలరా నేను చెప్పినట్టు, ఇక పల్లవి గుట్టు మనం బయట పెట్టాలంటే ఇక రేపు ఉదయం పూజలో ఆ డబ్బు పెట్టే సమయానికే పెట్టాలి అని చెప్పి అవని అయితే భారత్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భారత్ కూడా సరే అక్క అని చెప్పి ఇలా ఇద్దరు కూడా ప్లాన్ వేసుకుంటారు. ఇక ఇంతలోనే మార్నింగ్ అవుతుంది. అందరూ కూడా ఈరోజు నవరాత్రుల ఉత్సవాలు లాస్ట్ కదా, ఇక అయిపోయాయి కాబట్టి ఇక ఈరోజు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బిజినెస్ కోసమని తెచ్చిన 50 లక్షలు ఒకసారి ఆ అమ్మవారి దగ్గర పెట్టి ఇక పూజ చేయాలిరా, ఒకసారి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని రారా అని చెప్పి రాజేంద్ర అయితే అక్షయ్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే తన రూమ్లోకి పైకి వెళ్ళి బీర్వాలో ఆ డబ్బును చూస్తే ఇక ఉండదు. ఏంటి డబ్బు మాయమైందేంటి, ఎవరు తీసుంటారు అని చెప్పి అక్షయ్ అయితే చాలా టెన్షన్ పడుతూ కిందికి వచ్చేస్తాడు. ఇక పల్లవి అయితే, ఇంకెక్కడ డబ్బు, ఆ డబ్బు భరత్ రూమ్లో ఉంటుంది, భరత్ దొంగతనం చేశాడు కదా నీ డబ్బు, ఇక నేను అలా చెయ్యబోతున్నాను అని చెప్పి పల్లవి ఇక్కడ మురుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఇలా కిందికి వచ్చి, నాన్న డబ్బు కనిపించడం లేదు, ఏమైందో అర్థం కావట్లేదు అని ఇక అంటూ ఉండగా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా ఇక అన్ని డబ్బులు కనిపించకపోవడం ఏంట్రా 50 లక్షలు అని ఇక అంటూ ఉండగా, ఏమో నాన్న నేను నా బీరువాలోనే పెట్టాను, ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అవని అయితే భరత్ వైపు సైగ చేస్తూ ఉంటుంది. ఇక భరత్ అయితే అవని వైపు చూస్తూ, సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను, కొద్దిసేపు వెయిట్ చేయ, పల్లవి ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి భరత్ అయితే ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోని పల్లవి అయితే కొత్త నాటకం మొదలు పెడుతుంది. ఏంటి అంత డబ్బు కనిపించకపోవడం ఏంటి, ఇన్నాళ్ళు మన ఇంట్లో ఏమీ పోలేదు ఇంతవరకు, ఇప్పుడు సడన్గా 50 లక్షల రూపాయలు పోవడం ఏంటి, కొత్త వాళ్ళు ఎవరున్నారు, అంతా మనమే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అందరి రూమ్లో అందరి బీరువాలు చెక్ చేయండి, ఎవరి బీరువాలోనైనా ఉంటుందేమో అని చెప్పి అంటూ ఉండగా, అప్పుడే ఇక సరే అని చెప్పి ముందు భరత్ ప్రణతిల రూమ్లోకి వెతకడానికి వెళ్తూ ఉండగా అవని అయితే, ఆగు పల్లవి, ఆ డబ్బు ఎక్కడుందో ఎక్కడ పెట్టారో ఎవరు పెట్టారో మాకు అన్ని విషయాలు తెలుసు అని ఇక ఇలా అవని అయితే పల్లవికి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక పల్లవి అయితే, ఏంటి అవని అక్క చూసేసిందా ఏంటి, ఆ డబ్బు తీసుకెళ్ళి నేను భరత్ రూమ్లో పెట్టడం అని ఇక ఇలా అనుకుంటూ ఉండగా అవని చాలా కోపంగా వెళ్ళి పల్లవి చెంప పగలగొట్టి పల్లవి చెయ్యి వెనక్కి వీరుస్తూ, ఏంటి పల్లవి మా తమ్ముణ్ణి దొంగని
దొంగని చేయడం కోసం నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశావో నాకు తెలియదనుకున్నావా? నీ గురించి నాకు అంతా తెలుసు. మా తమ్ముణ్ణి నీ మాయ మాటల్లోకి దింపి వాణ్ణి ఇంట్లో దొంగని చేసి అవమానించి పంపించేయాలనుకున్నావు. అంతే కదా నీ ప్లాను? కానీ నేను ఉన్నాను మా తమ్మునికి. మా తమ్ముణ్ణి కాపాడడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఇక నువ్వు మా రూమ్లోకి వచ్చి మా బీరువాలో ఆ డబ్బు తీసుకొని వెళ్ళి మా తమ్ముని రూమ్లో పెట్టి ఇక నువ్వు చేసే పనులు మొత్తం కూడా నేను చూశాను అని ఇక ఇలా అవని అయితే అంటూ ఉంటుంది. అది విన్న ఇక అక్షయ్, పార్వతి, రాజేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అవని, ఏం మాట్లాడుతున్నావు? ఇక పల్లవి డబ్బు తీసుకెళ్ళి ఇక ప్రణతి భరత్ల రూమ్లో పెట్టిందా వాళ్ళ బీరువాలో? ఎందుకు అని ఇక అంటూ ఉండగా, ఎందుకంటే భరత్ దొంగవాడు. ఇక భరత్ ఏ ఉద్యోగం చెయ్యట్లేదు కాబట్టి ఇలా డబ్బులు దొంగతనం చేసి ప్రణతిని ఇక ఇలా పోషిస్తాడని చెప్పడానికి. ఇక అర్థం కావట్లేదా? ఇక అంతేకాదు, ఇక బయట నుండి కూడా కొన్ని డబ్బులు భరత్కి వచ్చేలా చేసింది 50 లక్షలు. ఎందుకంటే ఈ డబ్బుతో పాటు ఆ డబ్బు కూడా బయట నుండి కూడా ఇలా భరత్ దొంగిలిస్తున్నాడని ప్రూఫ్ చేయడం కోసం. ఇక ఇలా ఇప్పుడు మొత్తం భరత్ రూమ్లో ఇలా ₹1,00,00,000 ఉండేటట్లు అరేంజ్ చేసింది పల్లవి. చాలా తెలివైనది. ఇక మా భరత్ని మొత్తం కూడా ఇలా తన మాయలో దింపుకొని తనను మొత్తం కూడా ఇంట్లో నుండి శాశ్వతంగా దూరం చేయడం కోసమే పల్లవి చక్రధర్లు ఇదంతా చేశారత్తయ్య అని చెప్పి అవని అయితే ఈరోజు పల్లవి కుట్ర ఇలా బయట పెడుతుంది. కావాలంటే చూడండి. ఇక మన సీసీ కెమెరాలు ఓపెన్ చేసి మా రూమ్లోకి అర్ధరాత్రి 11 గంటలకు వచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళి భరత్, ప్రణతిల బీరువాలో పెట్టడం, ఇక మళ్ళీ భరత్కి బయట నుండి డబ్బు ఇప్పించడం, భరత్ తీసుకొచ్చి అదే బీరువాలో ఆ డబ్బులు కూడా పెట్టడం, మొత్తం ఇప్పుడు ప్రణతి భరత్ రూమ్లో ఇక ₹1,00,00,000 ఉండేటట్లు చేసింది. అంత తెలివైన ఈ పల్లవిని మనం ఇప్పుడు ఏం చేసినా తప్పు లేదు అని చెప్పి ఇక ఇలా భరత్ రూమ్లో ఉన్న ఇక ఈ 50 లక్షలు ఇక అటు 50 లక్షలు మొత్తం ₹1,00,00,000 బయటకు తీస్తుంది అవని అయితే. అప్పుడే ఇక పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఇలా జరిగిందేంటి? ఈ అవని భరత్లు కలిసి నాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చారు. ఇక ఈ డబ్బు తీసుకొచ్చి భరత్ వాళ్ళ అక్కతో చెప్పాడా? ఎవరికి చెప్పడనుకున్నానే అని చెప్పి పల్లవి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇక భరత్ అయితే పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి అక్క, ఇక నువ్వు ఏదో చేస్తున్నావు, నువ్వు నా సొంత అక్క కంటే ఎక్కువ నన్ను చూసుకుంటున్నావు అని నేను నమ్మేశాను అనుకున్నావా? ఇక నా అక్క నాకు ప్రాణం. నా అక్క నా కోసం ఏమైనా చేస్తుంది. మా అక్క కోసం నేను ఏమైనా చేస్తాను. ఇక మా అక్క జీవితం, మా బావ జీవితం ఇలా కావడానికి నువ్వే కారణమని మా అక్క నాతో ఎన్నోసార్లు చెప్పింది. అందుకే నీ నిజ స్వరూపం బయట పెట్టడం కోసమే నేను నీతో ఇలా మంచిగా నటించాను. ఇప్పుడు ఈ 50 లక్షలు, ఆ 50 లక్షలు మొత్తం ₹1,00,00,000 మా బావ బిజినెస్కు సరిపోతాయి. ఇక నీకు మంచిగా అయింది కదా, నీ నిజ స్వరూపం బయటపడింది. ఇక మాకు ₹1,00,00,000 వచ్చాయి. ఇకనైనా నువ్వు బుద్ధిగా ఉంటే బాగుంటుంది. ఇంకా ఇలా కుటుంబాల్లో కలహాలు పెట్టడం, ఇక కుటుంబాల మధ్య గొడవలు పెట్టి భార్యాభర్తలను విడదీయడం, ఇవన్నీ మానుకో అక్క. నువ్వు పెద్దదానివి కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నాను, నిన్నేం చేయలేకపోతున్నాను. అంతేకాని ఇక నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు అస్సలు నచ్చలేదు. ఇక నన్ను ఇంట్లో దొంగను చేయాలనుకున్నావు, కానీ అసలైన గజ దొంగ నువ్వే అని నేను మా అక్క నిరూపించాము అందరి ముందు అని చెప్పి ఈ రోజైతే ఇక ఇలా భరత్ అయితే పల్లవికి ఇక తన అక్క మీద ఉన్న ప్రేమను బయటపెట్టి దిమ్మ తిరిగే షాకిస్తాడు ఈ రోజైతే. దాంతో ఇక పల్లవి అయితే ఏం మాట్లాడలేకపోతుంది. పల్లవి ఏమైనా మాట్లాడితే అవని ఊరుకునేలా లేదు. చెంప పగలగొట్టి బుద్ధి చెప్పేలా ఉంది. ఇక ఇప్పుడు ఇలా సీసీ కెమెరాల ద్వారా మొత్తం నా నిజ స్వరూపం బయట పెట్టేసింది. ఇక నేను ఏం మాట్లాడినా ఎవ్వరు ఏమీ వినరు. ఇక విన్నా అది నమ్మరు. ఎందుకంటే అక్కడ ఇక స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాకుండా ఇక లోన్ డబ్బులు కూడా ఇక్కడే ఇక భరత్ తెచ్చిన డబ్బులు కూడా అక్షయ్ బావకు అవసరానికి ఉపయోగపడుతున్నాయి. ఇక నా ప్లాన్నే ఇలా తిప్పికొట్టి నాకే ఇంత పెద్ద షాక్ ఇచ్చారు ఈ అక్క తమ్ముళ్ళు అని చెప్పి ఈ రోజైతే పల్లవి ఏం మాట్లాడలేకుండా తప్పైందని చెప్పి అందరికీ క్షమాపణ చెప్తూ ఉంటుంది. కానీ అక్షయ్, రాజేంద్ర మాత్రం పల్లవిని క్షమించేది లేదు. ఇక నా అల్లుడు భరత్ని దొంగన చేస్తావా? ఇక మా భరత్ ఇక చాలా మంచివాడు, అవనిలాగానే ప్రణతి భరత్ని ప్రేమించింది. వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు పెట్టి
ఇక వాళ్ళిద్దరిని కూడా విడదీయాలనుకుంటారా? అసలు నువ్వు మనిషివేనా? ఇంట్లో వాళ్ళందరినీ విడదీయడమే నీ పనా? అని చెప్పి రాజేంద్ర అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. శ్రేయ మాత్రం ఇంట్లో గొడవలు పెడుతుందనుకున్నాం, కానీ నువ్వు మాత్రం ఇక ఇలా మనుషుల్నే విడదీసే గొడవలు పెడుతున్నావని తెలుసుకోలేకపోయాం. నీకంటే శ్రేయ 100 పాళ్ళు నయం అని చెప్పి ఈరోజైతే ఇలా ఇక రాజేంద్ర అయితే తిడుతూ ఉంటాడు పల్లవినైతే. అప్పుడే ఇక పల్లవి అయితే నన్ను క్షమించండి మావయ్య అని ఇక ఇలా రాజేంద్ర అక్షయ్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక అవని అయితే లేదు మావయ్య, తనను క్షమించొద్దు, ఇలాంటి పనులు మళ్ళీ చేస్తూనే ఉంటుంది, తనను క్షమించే అవకాశం లేదు, తనకు బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు, ముందుగా వాళ్ళ నాన్న చక్రధర్కి కాల్ చేసి ఇక్కడికి వెంటనే రమ్మని చెప్పండి అని చెప్పి అవని అయితే చక్రధర్ని ఇంటికి ఇలా రమ్మని చెప్తుంది. దాంతో ఇక చక్రధర్ వస్తాడు. ఏంటి మా తమ్మునికి ఇచ్చిన 50 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చావు? ఎక్కడివా డబ్బులు? ఎందుకు మా తమ్మునికి ఆ డబ్బులు ఇచ్చారు చెప్పండి. ఇంకా మా తమ్ముని జీవితాన్ని ఏం చేయాలని నువ్వు నీ కూతురు ఇలా నాటకాలు ఆడుతున్నారు? ఇక ప్రణతిని భరత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ మీరు మాత్రం ఇక ప్రణతి క్యారెక్టర్ గురించి తప్పుగా చెప్పి మా తమ్మునికి ప్రణతికి దూరం చేయాలి, ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని నాకు మా భరత్ అన్ని చెప్పాడు. అయినా కూడా ఇక మిమ్మల్ని ఇక నేను ఎలా క్షమిస్తాననుకున్నారు? ఇక అస్సలు క్షమించేది లేదు. ఇక నీ కూతుర్ని ఈరోజే ఇంట్లో నుంచి తీసుకెళ్ళు. ఇక నీ కూతురు ఇంట్లో ఉంటే ఇక నాకు నా తమ్మునికి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు మా తమ్ముడు నేనంటే మీకు అంత కోపం అని చెప్పి ఈరోజైతే అవని అయితే గట్టిగా చక్రాధర్ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రాధర్ అయితే ఏంటి ఇక నా బేబీ ఇక దొరికిపోయిందా ఈరోజు? నా బేబీ ఏం చేసినా ఇక ఇక్కడ దొరకదనుకున్నాను, చక్రం తిప్పొచ్చు అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి? ఈ భరత్ గాడు తెలివి తక్కువ వాడనుకున్నాను, కానీ వాళ్ళ అక్క వైపు మాట్లాడుతూ వాళ్ళ అక్క కంటే ఇంకా తెలివైన వాడిలాగా ఇలా షాక్ ఇచ్చాడేంటి మాకు అని చెప్పి చక్రాధర్ కూడా భరత్ ఇచ్చిన షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. చెప్పండి, ఆ లోన్ ఎందుకోసం ఇప్పించారు? మా భరత్ ఇక బయట కూడా దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి మా భరత్ని పోలీసులకు పట్టించడానికేనా? ఇంకేమైనా ప్లాన్ వేస్తారా? ఇక మీరు చేస్తారు. ఇలా మనుషుల జీవితాలతో కాదు, ఇక మనుషులనైనా లేకుండా చేసే సామర్థ్యం మీలో ఉంది, కాబట్టి ఇక మేమంటే మీకు ఎందుకంత కోపమో ముందు చెప్పండి అని ఇక ఇలా గట్టిగా నిలదీస్తూ అడగడంతో చక్రధర్ పల్లవి అయితే ఇక మమ్మల్ని క్షమించు, ఇక ఇలాంటి తప్పులు మళ్ళీ ఎప్పుడు చేయం అని ఇక ఇలా అవనికి క్షమాపణ చెప్తూ ఉంటారు. ఇక మిమ్మల్ని క్షమించాలంటే మీరు చేసిన తప్పులన్నీ మావయ్య ముందు ఒప్పుకోవాలి. ఇక మా కంపెనీ మోసపోవడానికి కారణం నువ్వు నీ కూతురనే విషయం ఇక మావయ్యకు మీ నోటి నుండి మీరే చెప్పాలి, చెప్తారా అని చెప్పి అవని అడగడంతో ఇక వీళ్ళైతే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి మా తప్పులు మేము ఇలా ఇక సాక్ష్యాలు లేకుండా మేమే మా నోటి నుండి నిజం చెప్పడం ఏంటి? అవని ఏంటి మాకు ఇలాంటి శిక్ష వేసింది అని చెప్పి చక్రధర్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి చెప్తావా లేకుంటే నేనే చెప్పనా అని ఇక ఇలా అవని అనడంతో ఇక చక్రధర్ పల్లవి అయితే లేదు మేమే చెప్తాము అని చక్రధర్ అయితే రాజేంద్ర దగ్గరికి వచ్చి బావగారు మీ కంపెనీ మోసపోవడానికి నేనే కారణం, అవని చెప్పినట్టు నిజమే, ఇక నేను నా కూతురు ఇంకో పార్ట్నర్ కలిసి అక్షయ్తో ఇలా సైన్ చేయించుకొని కంపెనీని దివానా తీసేటట్లు చేశాము, కానీ ఇక నువ్వు మమ్మల్ని ఎలాంటి శిక్ష వేయలేదు, ఎవరని మీరు తెలుసుకోలేకపోయారు, కానీ ఈరోజు మా నోటి నుండి మేము నిజం చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే అవనికి నిజం తెలుసు కానీ ఇన్నాళ్ళు చెప్పలేదు, ఓపికగా ఉంది, కానీ ఈరోజు తన తమ్ముడు జీవితం తన జీవితాన్ని నాశనం చేస్తున్నామనే కోపంతో ఈరోజు నిజాన్ని ఎలాగైనా బయట పెట్టాలని అవని అనుకుంది, కాబట్టి అవని చెప్పే బదులు మేమే ఇక మా తప్పును చెప్తున్నాము, ఇక మమ్మల్ని క్షమించండి అని చెప్పి రాజేంద్రను ఇలా క్షమాపణ కోరుతూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే ఇక చక్రధర్ని ఇక ఇలా అక్షయ్ అయితే కాలర్ పట్టుకొని ఎంత ధైర్యం రా, మా కంపెనీ దివానా తీయడానికి నువ్వే కారణమా, అవని అనుమానమే నిజమా అని చెప్పి ఈ రోజైతే అక్షయ్ చక్రధర్ చెంప పగలగొడతాడు. మిమ్మల్ని క్షమించడం కాదు, అసలు మీరు మా కళ్ళ ముందు ఎప్పుడూ కనిపించకూడదు, ఇక మా అత్తయ్యను నీకు ఇచ్చామనే ఒక చిన్న గౌరవం ఉండేది ఇన్నాళ్ళు, కానీ ఈరోజు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది నువ్వు నీ కూతురని తెలిసి ఇంకా మిమ్మల్ని ఎందుకు క్షమిస్తాము, క్షమించేది లేదు, వెళ్ళిపోండి అని చెప్పి ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇక ఇలా చక్రధర్కి అయితే అక్షయ్ రాజేంద్ర అయితే దాంతో ఇక అవని అయితే లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ నోటి నుండే తప్పైంది, క్షమించండి అని చెప్పారు కదా, ఇక వాళ్ళు ఆ తప్పుని ఎలా సరిదిద్దాలో వాళ్ళకు నేను చెప్తాను, తర్వాత ఇక వాళ్ళు నేను చెప్పినట్టు చేస్తే మన కంపెనీ మళ్ళీ మనం
తిరిగి తెచ్చుకోగలం. ఇక నేను చేశాను కదండీ! ఎందుకంటే వాళ్ళు ఎంతైనా మనవాళ్ళు. పల్లవి కమల్ భార్య. ఆ చక్రధర్ ఎవరో కాదు. ఇక నా కన్న తండ్రి. ఇక మా అమ్మను ముందుగా పెళ్లి చేసుకొని మోసం చేసి మమ్మల్ని అనాథను చేసిన ఇక నా తండ్రి చక్రధరే అని చెప్పి రోజైతే ఇలా అవని అయితే తన తండ్రిని క్షమించడం కోసం ఇక చక్రధర్ తన తండ్రి అని చెప్పి ఈరోజు పల్లవికి, భరత్ కూడా తన తండ్రి గురించి నిజం తెలిసేలా చేస్తుంది. అవని అయితే ఈరోజు చక్రధర్ కూడా నిజం ఒప్పుకుంటాడు. మీనాక్షిని ముందుగా పెళ్లి చేసుకున్నాను. భరత్, అవనిలో నా కుమారుడు, నా కూతురు. ఇక వాళ్ళు నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే. ఇక వాళ్ళను అనాథన చేశాను కాబట్టే నాకు చివరికి అవని ఇలాంటి శిక్ష వేసింది అని చెప్పి ఈరోజైతే అవనికి క్షమాపణ చెప్పి తన తప్పును తాను ఒప్పుకోబోతున్నాడు ఈరోజైతే చక్రధర్. చూద్దాం మరి ఇక నిజం తెలిసిన తర్వాత ఏం జరగబోతుందన్నది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.